ఎన్ని కెమెరాలు పెడతారు ఏం కథ అసలు ఇళ్ళకెళ్ళి తీసుకుంటారు ఎవరు పండుకున్నది చూపెడతాండే నిలబడ్డది చూపెడతాండే తినేది చూపెడతాండే బ్రష్ చేసుకునేది చూపెడతాండే ఏంది అన్ని బాత్రూమ్కి పోయే తప్ప అన్నీ కనబడతాయి. బాత్రూము టాయిలెట్లో తప్ప అన్ని చోట్ల ప్రతి మూలకి లైట్ ఉంటుంది, ప్రతి మూలకి కెమెరా ఉంటుంది. 200-300 కెమెరాలు ఉంటాయి అనుకుంటా. అవి మనుషులు పోతా ఉంటే ఆటోమేటిక్గా ఫాలో అవుతూ ఉంటే ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు అన్నీ చూస్తూ ఫాలో అయితే మీకు ఏదో వేసుకుంటారు. అది మీరు అందులో మాట్లాడింది ఏది తీసుకోవాలి అంటే ముందుగానే చెప్తారా? ఇది వేసుకునే దాంట్లోనే మైక్ ఉంటుంది. ఆ మైక్ వెనకాల ఒక రిసీవర్ ఉంటుంది, అది పెట్టుకుని పోతూ ఉండాలి. అది పెట్టుకోకపోతే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు. సో అలా ఇప్పుడు 20 మంది 14 మంది ఉన్నాం కదా, ఫాలో అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ మైక్కి వాళ్ళ పేరు, ఆ పేరుతో అక్కడ ఒక మనిషి లేకపోతే ఒక డెడికేటెడ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటారు. ఏదైనా గట్టిగా ధమాకాలు జరిగితే ఇది తీసుకుందాం అనుకుంటారు. అంటే 24 గంటల ఫీడు, 24 గంటలు కూడా కాదు చెప్పాలంటే 24x14 వేసుకో అంత ఫీడు. అంటే ప్రతి మనిషికి ఫాలో అవుతూ ఉంటుంది. సో నాకు 24 గంటలు, నీది 24 గంటలు, ఆయనది 24 గంటలు, ఇట్లా 14 మంది ఇంటూ 24 వేసుకో ఎంత? 14 24 240 ఒక 350-400 గంటల ఫీడు. ఇంత ఫీడు ఒక్క గంట కుదించాలి. మరి పాపం ఎడిటర్ ఏం చేస్తాడు? దీంట్లో అంతా చూస్తారు, ఇట్లా చూసి ఇది ఇక్కడ ఏదో ఉంది, ఏ లవ్ ముచ్చట్లు లేకపోతే గట్టిగా పంచాయతీ ముచ్చట్లు ఇట్లాంటివి ఏమన్నా గట్టిగా ఉంటే అవన్నీ తీసుకొచ్చి పెడతాడు. అంటే శేఖర్ భాష అందులో లోపల ఈ ముద్దులు ముచ్చట్లు అంత ఏంది కథ, నిజమేనా జనాలంతా ఏందిరో ఏమో గిట్ల అవుతుందని అక్కడ అబద్ధం అనేది క్వశ్చనేలే. ఏది జరిగితే అది చూపించడం, మీరు ఇలా చేయండి అని బిగ్ బాస్ ఏ రోజు చెప్పడు. అంటే నడతా అంటే ఏది నడుతుందో మంచిగా ఉన్నది మంచిగా బయటకు తీసుకొస్తా అంతే. మంచిగా ఉన్నది కాదు, అది మంచిగా ఉందా చెడ్డగా ఉందా అనేది కాదు, ఇది జనాలు చూస్తారా లేదా అనేది బయటకు వేస్తారు. శేఖర్ భాష కోపం వస్తే ఆగుతలేడని ఏడొచ్చింది కోపం? బిగ్ బాస్లో వచ్చింది ఒకసారి ఫుడ్ విషయంలో. ఎందుకు ఘోరం కాదే. అది ఎట్లా అంటే ఇప్పుడు అందరం అప్పుడే వచ్చినాం, వచ్చి 2వ రోజు అది ఏం తోస్తలే, ఇంకా ఫోన్ లేదు, ఏమీ లేదు, పని లేదు. వాళ్ళు అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు కాసేపు. సరే ఏదైనా ఆడుకుందాం ఫిజికల్గా, ఎంతసేపు కూర్చొని ఎంతసేపు పంచాయతీ పెడతాం, ఏది ఎగరాలే దూకాలే ఆడుకోవాలనిపిస్తుంది కదా. సో క్యాచ్లు ఆడుకుందాం అని చెప్పి బాల్ కూడా లేకుండా కాబట్టి ఈ ఆరెంజ్ పెట్టుకొని ఆడుతూ ఉన్నాం. ఆడుతుంటే ఆమె ఎవరో వచ్చి మధ్యలో, మీరు ఆరెంజ్తో ఎట్లా ఆడతారు, ఆరెంజ్ తినేది కదా, మీరు ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, ఏదో ఇంకా ఇప్పుడు నేను ఆడుకుంటే నీకు వచ్చే ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఏదన్నా చెప్తే, ఇప్పుడు నీ సొంత ఇల్లు లేకపోతే నీ ఆరెంజ్లో తీసుకొని నేను ఆడితే ఏమనుకోవాలి, వచ్చి రాగానే నువ్వు ఇట్లుండాలి అని చెప్పి అజమాయిషి చలాయించే ప్రయత్నం చేస్తే నాకు మండిది. నువ్వేమన్నా బిగ్ బాసా చెప్పడానికి? నువ్వు నాతో పాటు వచ్చిన కంటెస్టెంట్, ఆరెంజ్లు ఎవరు నీవే కావు కదా, అందరివి. ఏం ఆడుకుంటున్నాం? లేకపోతే ఆడిన తర్వాత దాన్ని ఎట్లా తింటారంటే ఎట్లా తింటారు చూపిస్తా అని చెప్పి తిన్నా, ఇట్లనే తింటారని అందరూ ఏమనుకుంటారు తెలుసా? బాగా బిగ్ బాస్ వాళ్ళ మీద జోకులు బాగా చేసినావు, బాగా నవ్వించినావు, నవ్వించేసరికి వాళ్ళకి మన్నే నేను పంపిల్లంటాను. అంతే బిగ్ బాస్ నీటి జబర్దస్త్ చేస్తున్నాడని చెప్పి పంపించేశారు. అది ఏంద్ర పోయి నేను పెద్ద గేములు పెడదాం, అది ఆడుకునేటి గుద్దుకునేటి పెడదాం అంటే ఈయన జోకులు చేస్తాను ఏందని ఇట్లా అనుకున్నారే. వాళ్ళు ఏమనుకుంటారు మనకి ఎప్పటికీ తెలియదు. కానీ వాళ్ళు అనుకునేది ఇండైరెక్ట్గా తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ ఆటలు ఉన్నాయి, ఆటల్లో అవకాశాలు కల్పించడం మానేసినాడు. ఎన్ని ఆడిళ్ళు ఎన్ని గెలిచిళ్ళు? నేను ఆడడమే గెలవడంతోనే స్టార్ట్ చేసిన. తర్వాత 2వ దాంట్లో థర్డ్ వచ్చిన, 3వ దాంట్లో సెకండ్ వచ్చిన, ఇట్లా జరుగుతూ ఉండే. ఇంకా తర్వాత కొన్ని టాస్క్లే మన పేరే రాలే. ఇంకా సరే వచ్చిన వాళ్ళ పేర్లే మళ్ళీ వస్తున్నాయి. ఈ యాష్మి నిఖిల్ వీళ్ళది ఏంది అసలు కథ? వీళ్ళ నీతో ఏంది అసలు? ఊరికే నాతో ఎవరికి ఏం లేదు, నాతో అందరూ మంచిగా ఉండే, అసలు ఎవరితో ఏ గోళాలే మనకి. అందరితో నేను అదే అనుకున్నా, 2 వారాల్లో ఇటువంటి గోళా లేకుండా, ఎవరితో శత్రుత్వం లేకుండా మంచిగా వచ్చి ఒక గది మాత్రం మంచి పేరు తెచ్చుకున్నా. ఎందుకంటే ఎవరు పోయినా బిగ్ బాస్లోకి ఏం చేస్తారు ఎరికేనా, వీళ్ళు అట్లా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని బయటకు వచ్చే రకాలు. కానీ అన్న ఎట్లొచ్చిండు ఎరికే కదా, చిన్న అందరూ అంటే అన్న అనుకుంటారు చిన్న బాబు పుట్టిండు మంచిగా సంతోషంగా మంచిగా వచ్చిండు. కానీ ఇంకొకటి అనుకుంటాలే, నేను చూడనీకి మీ ఇంటి ఆవిడ ఉన్నది కదా, నువ్వు బాబుని చూడొద్దు నువ్వు కానీ అన్నది, అది నిజమేనా? బాబుని చూడొద్దు కాదు, ఎందుకు వచ్చినావు అప్పుడే ఏమంత అందరూ వచ్చింది బాబుని చూడడానికి, తర్వాత ఏమైనా చూడొచ్చు కదా, పుట్టినోడు పుట్టిండు కదా. సో నాకు ఉంటుంది కదా పాసేమో చూడాలని ఉంటుంది. అదొకే కొన్నాళ్ళైనా. ఇప్పుడు మరి ఎట్లా ఒప్పించలేము, ఎందుకంటే ఏడు పోయినా ఇంట్లో భయపడాలి కదా.
ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే జనాల మధ్యలో ఉంటాను కదా, బిగ్ బాస్ ఇంత పెద్ద దానికి పోయినావు అని వింటే మంచిగానే ఆలోచన చేసింది. మరి నీకేమనిపించింది? మా డబ్బుండే వాళ్ళ కష్టాలు మీకేం తెలుస్తాయి అన్నట్టు, బిగ్ బాస్లో కష్టాలు ఆమెకేం తెలుస్తాయి? అందరిది ఒక లెక్క, నాది ఒక లెక్క. ఎందుకంటే అందరూ చికెనో మటనో ఎగ్గో ఏదో ఒకటి తిని బతికేస్తున్నారు. నాకు కనీసం ఆఖరికి పన్నీర్ అయినా తిని బతుకుదాం అనుకున్నా కూడా పన్నీర్ కూడా లేకుండే, పన్నీర్ లేకుండా కన్నీరు పెట్టించాడు బిగ్ బాస్. అది ఇది రాసుకోవాలి సుశీల్ కదా, ఆకలికి